ఈ రెస్టారెంట్ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ అండ్ చూడ్డానికి కూడా చాలా క్లాసీగా చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంది. మేమైతే ఫస్ట్ అయితే ట్రై చేద్దామని అయితే వెళ్ళాము. చిన్నగా ఉన్నా కూడా ఉన్న స్పేస్ లోనే మంచిగా అయితే అంత డెకరేషన్ అయితే చేసినాడు. సరే అని మేము ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చాము. ఇక కాస్ట్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంది. సరే కాస్ట్ ఎక్కువ ఉంటదని మనకు తెలుసు గోవాలో. కానీ ఇక్కడ నేనైతే నాకు షాక్ అయినది ఏంటంటే వీడు ఇచ్చే క్వాలిటీ కూడా చాలా తక్కువ ఇచ్చినాడు. మరీ ఎంత తక్కువ అంటే కనీసం ఏదో టేస్ట్ చేసేలాగైతే ఇచ్చినాడు కానీ తినేలాగైతే ఇవ్వలేదు. ఇక ఏం చేయాలా ఇంగ వీళ్ళని ఏమని చెప్పాలా? ఒరేయ్ ఒక 2 ముక్కలు ఎక్స్‌ట్రా ఏస్తే ఏమైతాదిరా నాయనా! మాకైతే ఫ్రీగా అయితే ఇవ్వట్లేదు గదా! అమౌంట్ అయితే డబుల్, త్రిబుల్ చార్జ్ అయితే తీసుకుంటున్నావు. సరే ఇంక అమౌంట్ పోతే పోయిందని ఏదో కనీసం హ్యాపీగా తిందాం అనుకుంటే లేదురా మీరు చెప్పినట్టే ఇనాలంటారు. ఇక ఈ గోవాలో మరి టూరిస్టులు రావాలంటే ఎలానో మరి. వచ్చినోళ్ళని ఇలా వీళ్ళు భయపడిచ్చేస్తున్నారు. ఒక చిన్న రెస్టారెంట్ ఇది. ఈ చిన్న రెస్టారెంట్ లోనే 5 స్టార్, 7 స్టార్ హోటల్ రేట్లయితే పెడుతున్నారు. సరే రేట్లయితే పెట్టినా ఒక లెక్క అనుకోవచ్చు. మరి దానికి తగిన క్వాలిటీ కూడా ఇవ్వాలి గదా! ఊకే నువ్వు 2, 3 పీసెస్ ఇస్తే అది ఎంత మటుకు అనేది మీకే తెలియాలి. ఇక ఇదొచ్చేసి సీ సాల్ట్ రెస్టారెంట్ అని అయితే ఒకటి ఉందన్నమాట. ఈ రెస్టారెంట్ లో చాలా రీజనబుల్ ప్రైస్ అయితే నాకు అనిపించింది. సో మేము అక్కడ వెళ్ళైతే ఆర్డర్ ఇచ్చాము. పర్లేదు బానే ఉంది. ఈ క్వాలిటీ క్వాంటిటీలో ఈ ప్రైస్ లో చాలా నచ్చింది. ఎక్కడైనా తిన్నామంటే ఈ పర్టికులర్ రెస్టారెంట్ అయితే బాగా తిన్నాము. ఇంకా బాగుంది అంబియన్స్ గానీ అంతా. ఇంకా పర్టికులర్ గా నాకు ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి లైవ్ లో వీళ్ళైతే డిస్ప్లే చేసినారు ఫిషెస్ అనేవి. సో మనం ఒకవేళ కావాలనుకుంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ అయితే ఇచ్చుకోవచ్చు. డిస్ప్లే అనేది బాగా చేశారు. సో సీ లవర్స్ కి అయితే చాలా నచ్చుతుంది ఈ వన్ ఆఫ్ ద రెస్టారెంట్. అండ్ ఇంకా దాదాపు కొంచెం నాన్ వెజ్ అయితే తగ్గించేద్దామని అయితే అనుకున్నాము. సో మాకు కుదిరినప్పుడల్లా కొంచెం వెజ్ వైపే మళ్ళినాం అనమాట. अबे ये घी दे दो बे। कितने बोले थे? घी नहीं है। हाँ हे बोले ना उन्होंने हे बोले घी नहीं है, बटर है। బటర్ ఉందంట నక్కోరు అడుగుతా మన ఇంకా నైట్ అయితే జస్ట్ ఈ చిన్న ఆన్ ద వేలో మాకి ఉన్న ఈ చిన్న రెస్టారెంట్ కి అయితే వెళ్ళి అక్కడ పన్నీర్ బటర్ మసాలా బటర్ నాన్ అయితే తిన్నాం అనమాట.